చెప్పడం జరుగుతుంది. సౌండ్ బాగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో ఒక అంశం తీసుకొని ఆ అంశాన్ని సవివరంగా తెలుసుకుందాం. చాలా ఉన్నాయి. దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, ప్రకటన గ్రంథం, అలాగే ప్రత్యక్ష గుడారం, అలాగే పరమగీతములు, అలాగే ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణం. వాళ్ళు ఒక్కొక్క దగ్గర దిగారు కదా, ఒక్కొక్క అనుభవం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రార్థన చేయండి. జనవరి నుంచి ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడో వాటిని మనము విందాం. తిమ్మారెడ్డిపల్లిలో ఈరోజు 8-10 మంది పాస్టర్లు ఉన్నారు నా దగ్గర, బైబిల్ స్టడీ నేర్చుకున్న వాళ్ళు. ప్రభుత్వమైతే రేపు మేరీ రిటైర్మెంట్ పరీక్షలకు వస్తారు వాళ్ళు. సూదులు గొప్ప సంఘాల్లో దైవజనులుగా వాళ్ళు 8వ క్లాసు, 9వ క్లాసు, 7వ క్లాసు చదువుకునే బిడ్డలప్పుడు ఇంకా బాలికలు కూడా ఇప్పుడు టీచర్స్గా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఆ దినాల్లో అంత చక్కగా బిడ్డలు అక్కడ నేర్చుకున్నారు. మన సంఘంలో కూడా పిల్లల అందరూ బైబిల్ నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. బైబిల్ ఎవరికి సంపూర్ణంగా తెలియదు. చాలా మంది ఒకరు చెప్పిన దాన్ని ఒకరు విమర్శిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఏది బయలుపరుస్తారో వాళ్ళు ఆ విధంగా వాడబడతారు. ఏదో కొన్ని మాటలు చెప్పినంత మాత్రాన, కొన్ని గ్రంథాలు తెలిసినంత మాత్రాన నాకంటే పండితులు లేడని వెర్రిగే వాళ్ళు చాలా మంది యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. అది చాలా తప్పు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒక నీటి గుట్టంతా కూడా సంద్రంలో ఉన్నాను, దానిలో నీటి గుట్టంతా కూడా నాకు జ్ఞానం లేదు దేవా అంటాడు. కాబట్టి ఈ దినము ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలా? హెడ్డింగ్ పెట్టుకోండి. ఉదయకాలంలోనే లేచి, ఏకో జాములోనే లేచి ఎందుకు ప్రార్థించాలి? బైబిల్ స్టడీలో ఒక మాట చెప్తే దానికి తప్పకుండా వచ్చిన ఉంటుంది. 7 రకాలైన ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలో 7 రకాలుగా బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఆత్మదేవుడు నాకు బయలుపరిచింది. నేను సహజంగా 7, 12, 3, 40 అంటే దేవుని గ్రంథంలో ఈ సంఖ్యలకు ఎక్కువగా వాల్యూ ఉంది కదా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలా? అసలు ఉదయకాలంలో ఎక్కువ జాములో లేచి ప్రార్థిస్తే ఆ అభిషేకమే వేరు, ఆ నడుపుదలే వేరు, ఆ యొక్క కృపే వేరు. ఎక్కువ జాము ప్రార్థన అనుభవంలో రుచి చూచిన బిడ్డలు మరి దాన్ని వదలరు. అనేక మంది భక్తులు ఎక్కువ జాము ప్రార్థనకు ఉపక్రమించి పరలోక ఆశీర్వాదాలు పొందారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. తప్పటి వరకు దేవుడు మహిమపరచండి. సరే, ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలి? ఫస్ట్ సంకీర్తన 4వ సంకీర్తన 3వ వచనం చదువమ్మా. 4వ సంకీర్తన 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ప్రైజ్ ది లార్డ్. అంటే తన భక్తులను ఆయన
ఏర్పరచుకుంటున్నాడు అంటే సిద్ధపాటు జీవితం కలిగి ఉండడం కోసము. నేను మొదలుపెట్టగా యెహోవా ఆలకించును, ఆయన భక్తులను ఆయన ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు అంటే దాని సైడ్ హీడింగ్ ఏం పెట్టుకుంటారంటే సిద్ధపాటు జీవితము కలిగి ఉండడం కోసము. సిద్ధపాటు జీవితము కలిగి ఉండడం కోసము. పిల్లల ఆయన భక్తులను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేనికైనా ఒక సిద్ధపాటు అవసరం. ఇప్పుడు ఒక డ్యూటీకి వెళ్ళాలంటే సిద్ధపాటు అవసరం. టీచర్ ఉన్నాడు, క్లాసులో పాఠం చెప్పాలంటే ముందుగానే ప్రిపేర్ అవసరం. లెసన్ ప్లాన్ అవసరం. లెసన్ ప్లాన్ లేకుండా క్లాసులో పోయి పాఠం చెప్పకూడదు. అంటే హై స్కూల్ సెక్షన్లో ముఖ్యంగా అంటే లెసన్ ప్లాన్ నాకు తెచ్చుకోమని కాదు, లెసన్ ప్లాన్ మైండ్లో ఉండాలి. ఎందుకంటే ఏ ప్లాన్ ప్రకారం ఏ విధంగా నువ్వు సిద్ధపడతావో బిడ్డలను కూడా ఆ విధంగా వాళ్ళకి టీచ్ చేయొచ్చు. కరెక్ట్గా ఉంటుంది. అది సిద్ధపాటు లేని మెసేజ్ కూడా అంతే కదా. ఏదైనా ప్రయాణం కావాలా అన్నీ సిద్ధపరచుకోవాలా. ప్రయాణం అయిపోయేటప్పుడు ఒక్కోసారి ఒక్కొక్కటి మర్చిపోతాడు. దాంట్లో మా మేడం ఫస్ట్ ఉంటుంది, గేటు కాడికి పోయినప్పుడు జ్ఞాపకం వస్తుంది, బయట కాడికి పోయి బట్టి రావాలంటే అప్పుడు రావాలి. అంటే వయసు అయిపోయిందండి ఆమె అన్నాం కాదు, కానీ ముందు ప్రిపరేషన్. సిద్ధపాటు అంటే ప్రిపరేషన్. దేనికైనా ప్రిపరేషన్ ఉండాలి. ఉదయకాలంలో నువ్వు ప్రార్థించడం ద్వారా నీకు ఒక ప్రిపరేషన్ ఉంటుంది. ఆయన నా ప్రార్థన అంగీకరించును అంటాడు భక్తుడు. దావిదయ్య రచించిన కీర్తనది. ప్రిపరేషన్ ఉండాలి ప్రియులారా. భక్తిలో కూడా అంతే. ప్రతి విషయంలో ప్రిపరేషన్ అవసరము. ప్రిపరేషన్ లేకుండా ఫెయిల్ అయిపోతాం. ప్రిపరేషన్, ప్రాస్పెక్ట్స్. ఆ ప్రిపరేషన్కి కొన్ని ప్రాస్పెక్ట్స్ ఉండాలి, కొన్ని మూలకాలు ఉండాలి. కాబట్టి ప్రతిదీ కూడా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్కి ఎంత ప్రిపేర్ అవుతారో ఎంత ప్రిపరేషన్ ఉండాలా. అసలు సంవత్సర కాలాలు ఇంటిని మర్చిపోయి ఒంటిని మర్చిపోయి హైదరాబాదు, ఢిల్లీ, కలకట్టా అసలు అక్కడే పుస్తక పురుగులేదు సార్. కష్టపడిన వాళ్ళకి 30 సంవత్సరాలు వచ్చేసరికి ఎలాగైతేనేమి ఒక ఐఏఎస్ ఐపీఎస్గా బయటికి రావాలనుకున్నా ఎంత సిద్ధపాటు ఉంటే అవుతారు. సరే ప్రిలిమినరీ పాస్ అయిన తర్వాత అసలు ఇంటర్వ్యూలో చాలా కష్టమైన క్వశ్చన్లు వేస్తారు ఇంటర్వ్యూలో. అవేమి బుక్ నాలెడ్జ్కి సంబంధించింది కావు. అవి అప్పటికప్పుడు ఆలోచించి వెంటనే జవాబు చెప్పాలి. ఒక అబ్బాయి ఇంటర్వ్యూ పోతే 3వ అంతస్తులో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆయన అడిగాడంట, నువ్వు ఎక్కొచ్చిన మెట్లేని చెప్పని. ఎవరైనా మెట్లు ఎక్క పెట్టుకుంటారా? అసలు ఆయన తెలుసా? అడిగిన ఆయన కూడా తెలియదు. కానీ వెంటనే నాలెడ్జ్ ఉపయోగించాలి. ఉదాహరణగా ఇన్ని అని చెప్పేయాలి. అది కాదని ఎవరు చెప్తాడు? ఒక ఆయన అడిగాడంట, నీ తల్ల ఎన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయో కౌంట్ చేసావా? చేశానండి. ఇన్ని ఉన్నాయంట. ఎలా చెప్పగలరు? మీరు కౌంట్ చేసుకోండి కావాలంటే. అది జరిగేది కాదు. కానీ తల ఇంటర్వ్యూలు లెక్క పెట్టగలిగిన ఆయన ఒక ఆయనే ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు. అల్లే చెప్పండి ఒకసారి, ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చెప్పాలంటే మైండ్ ప్రిపేర్గా ఉండాలి. యాక్టివ్నెస్ అంటారు. వెంటనే స్మరణకు రావాలి జవాబు.
ఒక సహోదరి వెళ్ళిందట, నీకు మ్యారేజ్ అయింది కదమ్మా, నీ భర్తకు విడాకులు ఇచ్చావు, నువ్వు ఇప్పుడు కలెక్టర్గా మళ్ళా ఒకవేళ జాబ్ వస్తే నీ భర్త వస్తాడు, రెండో పెళ్లి చేసుకున్నావు, మొదటి భర్తకి ఏం చేస్తావు? మొదటి భర్త కానీ అడిగారని ఏం సమాధానం చెప్పద్ది? మొదటి భర్త నేను వచ్చి నీతో మళ్ళా కాపురం చేయాలనుకుంటున్నాను, విడాకులు తీసుకోలేదు కదా, విడాకులు తీసుకున్నా లవ్ చేసుకుంటానని చెప్పి అడిగితే ఏం చెప్పాలా? కాబట్టి వీటన్నిటికీ ఏముండాలంటే ప్రిపరేషన్ ఉండాలి, సిద్ధపాటు. ఆ గూగుల్లో కొడితే ఆ క్వశ్చన్స్ చూడండి పిల్లల ఎంత పొదులు పెడతాయంటే నీ మైండ్కి. నిజంగా చాలా నాలెడ్జ్ ఉందండి. సెల్ని ఉపయోగించుకునే ప్రకారం ఉపయోగించుకుంటే బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది. వ్యర్థమైన బొమ్మలు చూస్తే వేరే, కానీ నాలెడ్జ్ అచీవ్ చేయాలి, నాలెడ్జ్ని సంపాదించుకోవాలి. ఇది బైబిల్ నాలెడ్జ్ కూడా. సిద్ధపాటు, ఈ సిద్ధపాటు జీవితం కలిగి ఉండడం కోసం ఉదయాన్నే నువ్వు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేస్తే యెహోవా అంగీకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదేం రాసుకున్నారు? కీర్తన 4వ సంకీర్తన 3వ చరణం. రెండవది సంకీర్తన 90, సంకీర్తన 90 14వ వచనం. సంకీర్తన 90 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. హల్లెలూయా. సంతోష జీవితం కలిగి ఉండడం కోసం దాని హెడ్డింగ్. రెండోది ఏంటి? సంతోష జీవితం కలిగి ఉండడం కోసం ప్రభువా ఉదయమున నీ కృపతో మమ్ము నింపుము, మేము ఉత్సహించి మా దినమంతయు సంతోషించడము, ఉత్సహించడము. అవును ప్రియులరా, ఏకోదాము ప్రార్థన దేవుని కృపతో నిన్ను నింపితే ఆ దినమంతా నీకు మైండ్ చాలా సమాధానంతో నిండిపోద్ది. అంటే మళ్ళా కొన్ని లోకంలో అవరోధాలు ఎదురైనా వాటంటిని జయిస్తుంది ఉదయకాల ప్రార్థన. ఏకోదాము ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని కృపతో నిన్ను నింపుతాడు. అప్పుడు నీకు సంతోష జీవితం ఆ దినమంతా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, అదేంటో కానీ ఒక రకమైన ఆత్మీయ సంతోషం. ఆత్మ ఎప్పుడు సంతోషంగా గంతులు వేస్తూ ఉంటుంది. ఆ ఆత్మకు ఆహారము ఉదయకాలంలో దేవుడి దగ్గర కృప పొందాలి. ఆత్మీయ ఆహారాన్ని దేవుడి దగ్గర పొందాలంటే నువ్వు ఉదయకాలంలో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దావీదే ఎన్నిసార్లు ప్రార్థించేవాడు? దినానికి 3 సార్లు. ఎన్నిసార్లు దేవుడిని స్తుతించేవాడు? దినానికి 7 మార్లు. దానియేలు దినానికి ఎన్నిసార్లు ప్రార్థించేవాడు? 3 మార్లు. ఆ విధంగా చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో నేను వచ్చే వారంలో స్త్రీలు, బైబిల్ గ్రంథంలో ఉండే ఆ స్త్రీలు వాళ్ళు కలిగి ఉన్న దైవ భక్తిలో వాళ్ళు కలిగి ఉన్న మంచి గుణం, దాని గురించి ప్రవచితమని చెబుతున్నాం. కాబట్టి పిల్లరా, ప్రార్థనా జీవితము, ఉదయకాల ప్రార్థన నీకు ఏమిస్తుందట? సంతోషాన్ని ఇస్తుంది. రెండోది ఉత్సాహాన్ని ఇస్తుంది. మూడోది ఆరోగ్యాన్ని ఇస్తుంది. నాలుగోది దినమంతా పీస్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే ఆ ప్రార్థన నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఆయన కృపతో నిన్ను నింపాడు కాబట్టి దేవుని కృపా బాహుళ్యం చొప్పున
ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి నీకు సంతోషము, సమాధానము, ఆనందము, ఉత్సాహము, నీ కాళ్ళను లేడి కాళ్ళవలే చేసి కొండలపైన గుట్టలపైన గంతులు వేసే అనుభవం. అంటే ఆత్మ ఆ విధంగా ఆనందిస్తూ ఉంటుంది దేవునిలో. హల్లెలూయా. మూడవదిగా ప్రియులారా, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త ఆయన పెందల కడన లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఎవరమ్మా? యేసుక్రీస్తు. పెందల కడనే లేయాలా? ఎవరైనా సరేనండి. మీకోసం మా సంగతి చెప్పనా? 3 నుంచి 5 లోపు కానీ మెలకు వస్తూ ఉంటే లేస్తే అది ఆరోగ్యానికి సూచనంట. 3 గంటల నుండి 5 గంటల లోపు నీకు మెలక వచ్చి లేచి నువ్వు దేవుని స్తుతించు. పెద్ద పెద్ద తత్వవేత్తలే కానీ, పెద్ద రాజకీయ నాయకులే కానీ, మన గౌరవనీయులు క్రీస్తేశులు ఎన్టీ రామారావు గారు 3 గంటలకు లేచేవాడట. 3 గంటలకు లేచి యోగాసనాలు చేసేవాడు. 6 గంటలకల్లా రెడీ అయిపోయేవాళ్ళు. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళనే కాదు, మన రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తాడు, నేను ఉదయాన్నే 4 గంటలకు లేచి గోరువెచ్చని నీళ్లు 2 గ్లాసులు తాగి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తదుపరి దైవ ధ్యానం చేస్తారు, యోగా చేస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. నిజంగా 5-6 గంటల దాకా నిద్రపోయే వాళ్ళు నిద్రపోతులు, సోమరిపోతులుగా తయారవుతారు. బాడీలో యాక్టివ్నెస్ రావాలంటే, బాడీ కరెక్ట్గా పనిచేయాలంటే లోకసభలు కూడా ఉదయాన్నే లేస్తారు. అయితే ఇక్కడేమంటారు? ఏమా క్రమమైన జీవితం. యేసుక్రీస్తు ప్రభువుకి క్రమం లేదా? ఆయన మన కోసం మనకు చూపించడానికి పెందల కడనే లేచి ఆయన ప్రార్థించడానికి ఎక్కడికి వెళ్ళాడట? హల్లెలూయా చెప్పండి. నువ్వు ఎక్కడికి పోవాలే? నీ గృహంలో, నీ రూమ్లో, నీ మంచం పైన కూర్చొని దేవుడిని ప్రార్థించు. అదే యోగా కూడా అయిపోద్ది. నీ మనసు శిలువ పైన లగ్నం చేసి ఏక ఆత్మతో దేవుని స్తోత్రం చెప్తూ ఉంటే అదే యోగా. యోగా అంటే భారతీయ సంతతికి ఆరోగ్య సూచిక అది. అయితే ప్రియులారా, మన యోగా ఏంటంటే ప్రార్థనే, ప్రార్థనే, ప్రార్థనే. కాబట్టి ఉదయకాల ప్రార్థన ఏమిస్తుందమ్మా? దీని సైడ్ ఇంటికి ఏమి రాసుకుంటే క్రమమైన జీవితము జీవించడం కోసము. బ్రాకెట్లో యేసుక్రీస్తు అని పెట్టుకోండి. క్రమమైన జీవితము జీవించడం కోసము. 4వదిగా సంకీర్తన 63వ సంకీర్తన 1వ చరణం చదువునైనా. 4వదిగా సంకీర్తన 63 1వ చరణం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో తట్టు కనిపెట్టి ఉన్నాను. ఏకువనే ఎందుకు? దేనికోసం దేవుణ్ణి వెతుకుతున్నాడు? బలహీనులైన వారు బలం పొందడం కోసం. అది సైడ్ హెడింగ్. బలహీనులైన వారు లేక బలహీన సమయంలో బలం పొందడం కోసం. ఇక్కడ భక్తులు అంటాడు, దేవా ఎక్కువనే నేను నిన్ను వెతకదను. వెతకడం అంటే ప్రార్థన చేయడం. ఎందుకనగా నీ బలమును పొందడం కోసము. అవునండి, దేవుని బలం లేకుండా, దేవుని శక్తి లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా
నీవు బలహీనుడవే. బలహీనుడు అంటే సాతాన్ని జయించే శక్తి నీకు రాదు. నీ మనసు కంట్రోల్లో ఉండాలన్నా, నీ పెదవులు కంట్రోల్లో ఉండాలన్నా, నీ కాళ్ళు, నీ చేతులు, నీ సమస్తము, నీ బాడీ నీ కంట్రోల్లో ఉండదు, సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు సాతాను వాడిని నువ్వు జయించాలంటే దేవుని బలం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బలం కావాలంటే ఎప్పుడు చేయాలమ్మా? ఎక్కువనే దేవా, ఎక్కువనే నేను లేచి నీ బలమును వెతికెదను, నీ బలమును పొందుదును. బలహీన సమయంలో బలం పొందడం కోసము ఎక్కువ జాము ప్రార్థన అవసరము. 5వదిగా సంకీర్తన 91 చరణం. సంకీర్తన 91. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగములకైనను నేను భయపడకుందును. ఎప్పుడో ప్రార్థించినప్పుడు. ఏమంటే నిజమది. 3 రకాలైన మరణకరమైన సమయాలు ఇవి. 1 రాత్రి వేళ, 2 పగటి వేళ అంటే 3 3 భయంకరమైన సమయాలు ఇవి. చీకటిలో సంచరించే బాణం, రాత్రి వేళ, పగటి వేళ. ఈ 3 సమయాలలో నేను భయం ఆవరించి ఉంటుంది. నీలో ఉన్న భయాన్ని పోగొట్టాలంటే ఎక్కువ జామును దేవునిలో ప్రార్థించాలి. హల్లెలూయా. దీని సైడ్ హీటింగ్ భయం నుండి విడుదల పొందడం కోసము. సంకీర్తన 91:5 భయం నుండి విడుదల పొందడం కోసము. ప్రియుల 6వదిగా సంకీర్తన 19వ సంకీర్తన 14వ చదువునా? సంకీర్తన 19:14. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. యెహోవా నా ప్రభువా ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగును గాక. హల్లెలూయా చెప్పండి. చప్పట్లతో దేవుని మహిమపరచండి. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తే ఇక్కడ దీని సైడ్ హీటింగ్ ఏంటంటే దేవుని దృష్టికి అంగీకారముగా బ్రతుకుట కోసరము. దేవుని దృష్టికి అంగీకారముగా బ్రతుకుట కోసరము. సంకీర్తన 19:14. నేను చెప్పాలంటే ఒక దిన ప్రసంగం ఇది. ఒక్కొక్క వచనం చెప్పుకుంటూ వెళ్తే 1 గంట సేపు ప్రసంగం. కానీ బైబిల్ స్టడీలో సైడ్ హెడ్డింగ్స్, ఆ వచనాలు, ఆ యొక్క అధ్యాయాలు అవి జ్ఞాపకం ఉంచుకోవడానికి మనం టూకీగా చెప్పుకుంటాం. ప్రియులారా, దేవుని దృష్టికి నా హృదయ ధ్యానము ఏమి? మళ్ళా ఒకసారి చదువుకోమ్మా. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి. ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఏకోజాములో ప్రార్థన నువ్వు చేస్తే నీ హృదయ ధ్యానము, నువ్వు జీవించే విధానము దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటుంది. నీ నోటి మాటలు హృదయంలో ఉండేది కదా, మన నోరు మాట్లాడేదా? దాంట్లో హృదయంలో ఒకటి పెట్టుకుని ఒకటి మాట్లాడతాం. అవునా అయ్యా? నువ్వు ఎక్కువ అట్టే మాట్లాడతావా? అదే
లోపల ఒకటి పైకి ఒకటి. లోపల పురుషుడు వేరే, లోపల వ్యవహారం వేరే, బయట పైకి పెదల ద్వారా వచ్చే విధానం వేరే. కానీ దేవుని యొక్క భక్తి విషయంలో మాత్రము మన దేవుడు ఆంతరంగాన్ని ప్రేమించేవాడు కానీ పైవేషాన్ని ప్రేమించేవాడు కాదు, పైవేషాన్ని చూసేవాడు కాదు. నీ నోటిలోంచి బయటకు వచ్చే మాట కాదు ఆయనకి కావాల్సింది, నీ నోటిలో నుండి బయటికి రాకపోవడమే. నీ హృదయంలో ఏమి ధ్యానం చేసుకుంటున్నావో అది ఆయనకి అది కావాలి. అందుకే అంటాడు, దేవా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు కాక. ఈ కష్టం వచ్చేయాలి మీకు. ఈ 7 పాయింట్లు సైడ్ హెడింగ్స్ దేవుని దృష్టికి అంగీకారంగా బ్రతకడం కోసము. ఈ కష్టం వచ్చేస్తే మైండ్లో ఇంటికి వెళ్ళి 2-3 సార్లు బాగా చదివి ప్రిపేర్ అయ్యారంటే మైండ్లో ఉంటుంది. ఎప్పుడన్నా తీరుకున్నప్పుడు అట్లా ఒకసారి నోట్స్ తీసి చూసుకుంటే దేవుని కృపలో చక్కగా వాడబడచ్చు అని. నా దగ్గర మీకు కావాలంటే రెండింటికి చూపిస్తా. 1983లో నేను టీచర్గా జాబ్ వచ్చింది కదా, 84వ సంవత్సరం నుంచి డైరీలు ఉన్నాయి నా దగ్గర. నా డైరీలో ఏముందో చూద్దారండి. నా డైరీ అంతా దేవుని వాక్యాలే. ఆ దినాల్లో అంత ఓపికగా రాసుకొని ఆ బిడ్డలకి బైబిల్ స్టడీ చెప్పేవాళ్ళం. మీ ఆ మేరమ్మ అయితే అది పూరి ఇల్లు, అది ఆమె టీచర్గా పనిచేస్తూ ఆ మొత్తం ప్యాడేసి అలికేది చర్చిని పేడ అలికేది. దేవుని కృపను బట్టి పెద్ద బిల్డింగు మేము వచ్చేలేక బిల్డింగ్ కట్టి బయటికి రావడం జరిగింది. ఆ చుట్టుపక్కల 4 సంఘాలు కట్టడం జరిగింది. యోనా అని ద హోప్ బాప్టిస్ట్ చర్చి మీకు వస్తుంది, యూట్యూబ్లో ఆయన ఛానల్ ఉంది. మా ఇంట్లోనే ఉండేవాడు ఎప్పుడు. నా స్కూటీ ఎక్కి మేము పల్లెటూరులకు వెళ్ళి దేవుని స్వార్థ చేసి 3 సంఘాలు అక్కడ కట్టడం జరిగింది, ఆ సంఘం కాకుండా. ఎందుకంటే పిల్లల ఆ విధంగా ప్రభువులో పెరగబట్టి, ప్రభువులో తిరగబట్టి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. కాబట్టి మన దగ్గర నేర్చుకున్న బిడ్డలు కూడా దేవుని కృపలో టీచర్స్ గాను, పాస్టర్స్ గాను, ఉద్యోగస్తులు గాను చాలామంది ఉన్నారు. నా వాట్సాప్ గ్రూపులో మా శిష్యులందరూ ఉంటారు. వాళ్ళు ఎంత ప్రేమగా మాట్లాడతారంటే అంత ప్రేమగా మాట్లాడతారు. ఎందుకనగా అయ్యా సార్, ఆ రోజు మీరు మాకు చూపిన మార్గం. మీకు సంగతి చెప్పనా, మేము పోయేదాకా మాది కూడా పిల్లలలో 10వ క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేడు, 7వ క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేడు. ఎప్పుడైతే మేము పోయి మారిపాలెం ఇల్లు తీసుకొని, రాజన్న వాళ్ళు ఇల్లు, కుమారి కూడా మా దగ్గర చదువుకోండి, వాళ్ళు ఇల్లు తీసుకొని ఎప్పుడు ఆ బిడ్డలను దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఫ్రీగా చూసుకుని చెప్పి వాళ్ళు చెప్తారు. అక్కడ ఉండే పెద్దలు కూడా మీరు వచ్చారు, బిడ్డలు బాగుపడ్డారు. అవును ప్రియులారా, దైవికంగాను జ్ఞానయుక్తంగాను బిడ్డలను పెంచడానికి ప్రభు కృపించాడు. అల్లు చెప్పండి ఒకసారి. ఉదయకాల ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారముగా బ్రతకడం కోసం. 7వది సంకీర్తన 25:1 చదువు లాస్ట్ది. యెహోవా నీ దిక్కులకు చూచి. అమ్మమ్మ 23 కదా. యెహోవా నా కాపరి నాకు లేమి. చాలు, 1వ వచనం. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఉదయాన్నే ఎవరి కాపరత్వాన్ని కోరుకోవాలా? ఉదయకాలం లేచి ఎవరి కాపరత్వాన్ని కోరుకోవాలా? ఎవరు నీ కాపరిగా ఉండాలా? ఈ దినమెల్లా నీ కృపాక్షేమములే మా వెంట వచ్చును కాక. నేను ప్రతిరోజు అందిన ఆహారంలో ఆ మాట చెప్తాను. ఈ దినమెల్లా నీ కృపాక్షేమములే మా వెంట వచ్చును కాక. పిల్లరా, దేవుడు మన కాపరిగా ఉండాలంటే మరి ఆయన కోరుకోవాలి కదా. అదే ఏకవ జాములో మంచి కాపరిగా ఉండుట కొరకు ఏకోజాము ప్రార్థన. ఈ 7 అంశాలు ఒకసారి మళ్ళా చెప్పుకుందాం. ఉదయం కాల ప్రార్థన ఎందుకు చేయాలి? 1, సిద్ధపాటు జీవితం కలిగి ఉండడం కోసము. సంకీర్తన 4:3. 2,
సంతోష జీవితం కలిగి ఉండడం కోసము సంకీర్తన 90:14 చరణం. 3 క్రమమైన జీవితము జీవించడం కోసము యేసుక్రీస్తు ప్రభువు వలె మార్కు సువార్త 1:35 4 బలహీన సమయంలో బలం పొందడం కోసం సంకీర్తన 63:1 5 భయం నుండి విడుదల పొందడం కోసం సంకీర్తన 91:5 6 సంకీర్తన 19:14 దేవుని దృష్టికి అంగీకారముగా బ్రతకడం కోసం 7 మంచి కాపరిగా ప్రభు మనకు ఉండడం కోసము సంకీర్తన 25:1. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 7 ఆశీర్వాదములు పొందడం కోసము ఉదయకాలంలో ఏకోజాములో నువ్వు ప్రార్థన చేయాలి. అందుకే ప్రముఖమైతే సోమవారం నుండి జూన్ 5:30 గంటలకు స్టార్ట్ చేయబడుతుంది. హాఫ్ అన్ అవర్ మాత్రమే, ఎక్కువసేపు ఉండదు. మళ్ళీ మీ పనులు మీరు చేసుకోవాలి కాబట్టి హాఫ్ అన్ అవర్ జూమ్. ప్రతి ఒక్కరికి ఆ లింక్ ఆల్రెడీ మీకు తెలుసు, మళ్ళీ నేను పంపుతాను. ప్రతిదినం 5 గంటలకు నేను ఇక్కడికి వచ్చే ఇక్కడ జూమ్ స్టార్ట్ చేస్తాను. మీరు ఆ చలిలో ఇక్కడికి రావడం లేదు, ఇళ్ళ దగ్గర ఉండైనా ఫాలో కండి. ఒకవేళ ఇక్కడ నేను రాలేని పరిస్థితుల్లో ఇంటి దగ్గరైనా ఆ జూమ్ మీటింగ్ని మనం జరిపించుకుందాం, దేవుని ఆరాధనలో అందరం పాల్గొందాం. కాబట్టి ఈ దినం మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి అమ్మా? ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలా? ఇంకా చాలా ఆశీర్వాదాలు ఉంటాయి, కానీ వచ్చిన ఆధారంగా బైబిల్ స్టడీ అంటేనే అది. ఆత్మీయంగా చెప్తే చాలా ఉన్నాయి. బైబిల్ స్టడీ అంటే అర్థం ఏంటంటే బోధ వేరు, బైబిల్ స్టడీ వేరు. మనం మాట్లాడే ప్రతి మాటకి వచ్చిన ఆధారం ఉండాలి. బైబిల్ స్టడీ అంటే అదే. మామూలుగా బోధించడం వేరు, ఆత్మీయత. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము ప్రతి బుధవారం ఈ విధంగా ప్రభు సన్నిధిలో 1 గంట సేపు 7కి రండి, 8 కల్లా వెళ్ళిపోదాం. 3 పాటలు పాడుకుందాం, 3/4 గంట బైబిల్ స్టడీ. శుక్రవారం రోజు ఎక్కువ ప్రార్థన చేసుకుందాం ఉపవాసకుడిలో, అది కూడా 1 అవర్ 1.5 అవర్. ఒక ఫస్ట్ వీక్ మాత్రము ఆన్లైన్ ప్రేయర్. ఈ చలికాలంలో మనం ఉండలేము కాబట్టి ఒక 2 అవర్స్ ప్రేయర్ చేసుకొని వెళ్దాము. ఫిబ్రవరి మార్చి నెల నుంచి ప్రతి నెల మొదటి శుక్రవారంలో ఆన్లైన్ ప్రేయర్ పెట్టుకుందాం. ఇవన్నీ చక్కగా జరగాలంటే, సాతాను ఆటంకాలు లేకుండా మహిమకరంగా జరగాలంటే ముఖ్యంగా మీరు ప్రార్థించాలి. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయడు కాక. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలా? కాబట్టి ఈ దినం నుండి మనమందరము ఏకోజాములో ఉదయకాలంలో అందరూ ప్రార్థిస్తున్నారు. మీరందరూ ఇంకా ఎక్కువసేపు ఏకోనే లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించముగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించను గాక. అయినా జాబ్జీ దేవుడికి నువ్వు ప్రార్థన చేయమా, నేను ఆశీర్వాదిస్తాను.